హాయ్ గాయ్స్, ఈరోజు శివరాత్రి. అసలు శివరాత్రి ఎందుకు పెట్టారంటే శివుడు ఆది అంతం లేనివాడుట. అది తెలుసుకున్న రోజు బ్రహ్మ విష్ణుమూర్తి, అందుకని పూజ చేసుకుంటారట శివుడికి. శివుడేమో నా ఫేవరెట్ కదా. ఇంకా నాకెందుకు ఫేవరెట్టో తర్వాత చెప్తాను. పూజ చేసుకున్నాం. అండ్ దెన్ నైట్ ఏమో నైట్ జాగారం చేద్దాం. మధ్యలో స్కూల్ నుంచి సోనుగాడు వచ్చాక, అంటే నా కొడుకు వచ్చిన తర్వాత వాడు నేను కంటిన్యూ చేస్తాం. వాడు జాగారం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేద్దామని డిసైడ్ అయ్యాడు. సో లెట్స్ సీ. సో ప్రస్తుతానికి మందిరం ఇలా ఉంది. దీన్ని మందిరాన్ని కొంచెం క్లీన్ చేసుకొని మొత్తం మార్చుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేద్దాం. అదిగో శివుడు. నా దగ్గర శివలింగం లేదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం పసుపుతో శివలింగం చేసుకుందాం, ఇవంతా క్లీన్ చేసి. ఓకేనా? ఇలా వచ్చింది. ఎప్పుడు ఏదైనా క్లీన్ చేసేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసిన తర్వాత హాయిగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? బొట్టు పెట్టాను, నో పర్ఫెక్షన్, బేర్ విత్ మీ. శివుణ్ణి ఇలా చేశానని మీకు నచ్చకపోతే ఏమనుకోకండి, నాకు వచ్చిన వేలో పూజ చేశాను. మొత్తం పూజ చూపించలేకపోయాను, అంటే నేనే వీడియో తీసుకోవడం కదా కష్టమవుతుంది. ఏం చేశానంటే బిల్వాష్టకం, నమ్మకం అవన్నీ చదువుకుని అభిషేకము అన్నీ చేసుకుని నైవేద్యం ఇప్పుడు ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే నేను ఉపవాసం ఉంటున్నా. దానికోసం నేను సద్గురు చెప్పిన బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను. సో అదే చేశాను దేవుడికి కూడా. నాతో పాటు దేవుడు కూడా ఉపవాసం ఉంటున్నాడు. సో ఆరెంజ్ పెట్టాను, దాంతో అభిషేకం కూడా చేశాను. దీంతో అభిషేకం చేశాను. సో ఇది పూజ. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకుంటా సోనుతోటి. సోను అంటే శశాంక్ నా కొడుకు. వాడితో పూజ చేసుకుంటాను కదా. ఆ పూజ డీటెయిల్స్ అన్నీ అప్పుడు కొంచెం వాడు ఉంటాడు కాబట్టి ఎక్కువ తీస్తాను. సో అప్పుడు మహానైవేద్యం పెడతాం. ఓకేనా? సరే. సో పూజ ఉంది. కాసేపు టీవీలో ఏదో శివుడు గురించి చూశాను, శివ కళ్యాణం గురించి. బట్ నాకు బోర్ కొడుతుంది, శశాంక్ వస్తే బాగుండు అనిపిస్తుంది. సో శశాంక్ గురించి వెయిటింగ్. వాడు రాడు, నేనే వెళ్ళాలి తీసుకురావడానికి. Let me go.